3 ఎక్కువ ఇచ్చారు అంటే 12.5% ఇచ్చారు వీళ్ళకి. రేపు 12.5% లెక్కేసుకున్నారు కూడా 200కి 12.5% అంటే ఎంత అవుతుంది? 24, 25 ప్లస్ ఇంకో 25కి 12.5% అంటే ఇంకొక 5 దగ్గర 30 సీట్లు వస్తాయి కదా. ఇదే రేషియోలో అడిగిన 31 సీట్ల దాకా వస్తుంది. ఇది ఫార్ములా ఆయన. కాబట్టి అది మిగతా వాటిలో కూడా అదే రూట్లో కదా ఇస్తున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో 10% కూడా ఇవ్వలేదు వీళ్ళకి. మొత్తం 60కి గాను 68 మొన్న పూర్తి చేసింది అనుకుంటా. వీళ్ళకి ఇచ్చింది ఎన్ని? 8 టోటల్గా, అంతే కదా. తర్వాత అంతకుముందు ఇంకొక 4 ఏమో ఇచ్చినట్టున్నారు, 3 కలిపితే 11. అంటే ఈ రేషియోలోనే ఇస్తున్నారు అక్కడ. బీజేపీకినే ఆ రేషియో లేదు. బీజేపీకి యాక్చువల్గా ఏంటి 175లో అప్పుడు ఇచ్చింది వాళ్ళకి 10 ఇచ్చారు. అంటే దగ్గర 5% కూడా కాదు, అంతే కదా. 175కి 10% అంటే 17.5 రావాలి. 10 ఇచ్చారు. 8 అంటే 5%, అంటే 7.5% ఇచ్చారు దగ్గరగా. 7% వేసుకోండి. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఈ 70లో 7% అంటే 5 అన్న రావాలి బీజేపీ వాళ్ళకి. దాదాపుగా ఆ లెక్కన ఇచ్చినట్టున్నారు బీజేపీ వాళ్ళకి నామినేటెడ్ పదవులు. మొదటి ట్రిప్పు 1, రెండో ట్రిప్పు 3 ఏమో ఇచ్చినట్టున్నారు, 4 ఇచ్చారు వాళ్ళకి. అంటే దాదాపు 6% ఇస్తున్నారు వాళ్ళకి. ఇదే రేషియో కంటిన్యూ అవుతారంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు, తెలుగుదేశానికి కూడా ప్రాబ్లం లేదు. ఎందుకు? ఎట్లాగ సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ